హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బిట్, ఏ నేలలు ప్రత్తి పండించడానికి అనుకూలం? ఏ నేలలు ప్రత్తి పండించడానికి అనుకూలం? ఆన్సర్ ఈస్ బి, నల్లరేగడి నేలలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? ఆన్సర్ ఇస్ సి, 972 కిలోమీటర్లు. నెక్స్ట్, ఎరుపు తెలుపు రంగులలో 200కు పైగా ఆదిమానవులు గీసిన చిత్రాలను ఏ జిల్లాలో కనుగొన్నారు? ఎరుపు తెలుపు రంగులలో 200 పైగా ఆదిమానవులు గీసిన చిత్రాలను ఏ జిల్లాలో కనుగొన్నారు? ఆన్సర్ ఈస్ ఏ, వైఎస్ఆర్ కడప. నెక్స్ట్, ఆదిమానవులు ఉపయోగించిన రుబ్బురోలు ఏ కాలానికి చెందినది? ఆదిమానవులు ఉపయోగించిన రుబ్బురోలు ఏ కాలానికి చెందినది? ఆన్సర్ ఈస్ సి, నవీన శిలాయుగం. నెక్స్ట్, ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే ప్రాంతం ఏది? ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే ప్రాంతం ఏది? ఆప్షన్ ఈస్ డి, లంబసింగి. నెక్స్ట్, మన రాష్ట్రంలోని ప్రసిద్ధ మంచినీటి సరస్సు ఏది? మన రాష్ట్రంలోని ప్రసిద్ధ మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ ఈస్ ఏ, కొల్లేరు సరస్సు. నెక్స్ట్, మన రాష్ట్రంలోని ఎత్తైన శిఖరం ఏది? మన రాష్ట్రంలోని ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్ ఈస్ బి, అరోమా కొండ. నెక్స్ట్, ఢిల్లీని నిర్మించిన రాజవంశం. ఢిల్లీని నిర్మించిన రాజవంశం. ఆప్షన్ సి, తోమార్లు. నెక్స్ట్, కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నాట్యం ఏది? కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నాట్యం ఏది? ఆన్సర్ ఈస్ బి, పేరిణి నాట్యం. నెక్స్ట్, శివతత్వసారం అన్న గ్రంథాన్ని రాసినది ఎవరు? శివతత్వసారం అన్న గ్రంథాన్ని రాసినది ఎవరు? ఆన్సర్ ఈస్ డి, మల్లికార్జున పండితారాధ్యుడు. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజవంశానికి చెందినవారు? శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజవంశానికి చెందినవారు? ఆన్సర్ ఈస్ ఏ, తులువ. నెక్స్ట్, తల్లికోట లేదా రాక్షస తంగడి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? తల్లికోట లేదా రాక్షస తంగడి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఈస్ బి, 1565. నెక్స్ట్, ద్వార సముద్రమును రాజధానిగా చేసుకుని పరిపాలించిన వారు ఎవరు? ద్వార సముద్రమును రాజధానిగా చేసుకుని పరిపాలించిన వారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఏ, హోయసాలులు. నెక్స్ట్, ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రధాన పరిశ్రమ ఏది? ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రధాన పరిశ్రమ ఏది? ఆన్సర్ ఈస్ బి, వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్, దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికినది ఎవరు? దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికినది ఎవరు? ఆన్సర్ ఈస్ సి, శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్, 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించింది ఎవరు? 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఈస్ డి, రుద్రదేవ. నెక్స్ట్, ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఇది ముఖ్యం. ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఇది ముఖ్యం. ఆన్సర్ ఈస్ బి, రాజ్యాధికారం నుండి మతాన్ని వేరు చేయడం. నెక్స్ట్, గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది?
గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? ఆన్సర్ ఈస్ సి 2006. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈస్ సి. పి మరియు క్యూ రెండు సరైనవే. నెక్స్ట్, క్రీస్తు శకం 1822లో ఏ ప్రాంతంలో మహల్వారీ పద్ధతి ప్రవేశపెట్టబడింది? క్రీస్తు శకం 1822లో ఏ ప్రాంతంలో మహల్వారీ పద్ధతి ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ ఈజ్ ఏ. ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఏ సభను పిలుస్తారు? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఏ సభను పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ బి. రాజ్యసభ. నెక్స్ట్, తొలిసారి దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలలో ఈవీఎంలను ఉపయోగించిన సంవత్సరం ఏది? తొలిసారి దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలలో ఈవీఎంలను ఉపయోగించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఈజ్ బి. 2004. నెక్స్ట్, ప్రస్తుత మన లోక్సభ స్పీకర్ ఎవరు? ప్రస్తుత మన లోక్సభ స్పీకర్ ఎవరు? ఆన్సర్ ఈజ్ ఏ. ఓం బిర్లా. నెక్స్ట్, రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ? రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ? ఆన్సర్ ఈజ్ ఏ. నవంబర్ 26, 1949. నెక్స్ట్, 2010 నాటికి ప్రారంభించబడిన 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించే కార్యక్రమం ఏది? 2010 నాటికి ప్రారంభించబడిన 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించే కార్యక్రమం ఏది? ఆన్సర్ ఈజ్ సి. సర్వశిక్షా అభియాన్. నెక్స్ట్, భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేసే జలసంధి ఏది? భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేసే జలసంధి ఏది? ఆన్సర్ ఈజ్ ఏ. పాక్ జలసంధి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి. ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ సి. మలబార్ తీరం, తమిళనాడు. నెక్స్ట్, ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ ఈజ్ బి. మాంటెస్క్యూ. నెక్స్ట్, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఏ. అబుల్ కలాం ఆజాద్. ఎనేబ్లింగ్ యాక్ట్ ఎప్పుడు ఆమోదించబడింది? ఎనేబ్లింగ్ యాక్ట్ ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్ ఈజ్ సి. 1933 AD. స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.